హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఈ వీడియో వచ్చి నిన్నటిదండి. నిన్న సంకటహర చతుర్థి పూజ చేసుకున్నాననమాట. అంటే ప్రతి నెల ఈ సంకటహర చతుర్థి వస్తుంది. మనం అందరం చేసుకుంటూనే ఉంటాము. అలా కాకుండా ముడుపు కట్టుకొని మనము ఏదైనా ఒక కోరికను కోరుకొని, స్వామి నేను ఇలా మీ వ్రతం చేయాలనుకుంటున్నాను అనేసి మనం ఆ కోరికను కోరుకొని ముడుపు కట్టుకొని పొద్దున పూటనే అనమాట ముడుపు కట్టుకొని స్వామికి ఈరోజు నేను ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరిస్తానని అనుకొని మనము ఈవినింగ్ వరకు ఉండి సాయంత్రము మళ్ళీ స్వామివారికి ముడుపు కట్టిన బియ్యంతో నైవేద్యాలు చేసుకొని ఇంకా పూజ విధానం అంతా కూడా చేసుకొని ఆ స్వామికి మొత్తము అది ఎలా చేసుకోవాలనేది నందూరి శ్రీనివాస్ గారి పీడిఎఫ్ చూసి నేను అలాగే పుస్తకాలు కూడా ఉన్నాయి కదా మనకు చాలా పూజా పుస్తకాలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో అయినా కూడా చూసి చదువుకొని చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ అంగారక సంకట చవితి రోజు ఇలా ముడుపు కట్టుకొని ఏదైనా మనం కోరుకుంటే తప్పకుండా ఫలిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల నేను జనవరి 6వ తేదీ మొదలుపెట్టాను. ఇది 2వ నెల అనమాట. అందువల్ల నిన్న ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఆ స్వామివారి కోసమని పాలతోటి ఈ బెల్లం పాయసం అంటాం కదా, అలా చేశాను. అలాగే పులిహోర కూడా చేశాను అనమాట. మనము ఆ ముడుపు కట్టుకున్న బియ్యానితో సాయంకాలానికి ఇలా నైవేద్యాలు చేసుకోవాలి. అలాగే చంద్రోదయం అయిన తర్వాత మనము పూజను మొదలు పెట్టుకొని చేసుకోవాలి. ఈ చేసిన నైవేద్యాలన్నిటిని స్వామికి సమర్పించి ఆ పూజా విధానం అంతా కూడా మనం ఆ శ్లోకాలు చదువుకుంటూ చేసుకోవాలి. అయితే స్వామివారి కోసమని నేను పైకి వచ్చి కొన్ని పూలు, అలాగే పత్రి, అలాగే కొన్ని ఆకులు అవన్నీ మనకి ఈ విఘ్నేశ్వర స్వామి పూజ అంటే అంతా మనము వినాయక చవితి ఎలా చేస్తామో అలాగేనండి. అన్ని రకాల పత్రులతోటి కూడా మనకు అందుబాటులో ఉంటే వాటన్నిటితో కూడా మనము పూజ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ నాకు దొరికినటువంటి మాసుపత్రి, అలాగే పత్రి ఉంటుంది కదా, అలాంటి అవి ఇంకా అలాగే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా కోసుకొని కిందికి తీసుకొని వెళ్ళి కొన్ని 2 మాలలు కూడా కట్టానమాట స్వామివారికి. నేను ఒక ఫోటో పెట్టి ప్రతి నెల చేస్తూ ఉంటాను. మీరు చాలామంది చూసే ఉంటారు. చిన్న ఫోటో పెడతారనమాట. ఆ ఫోటోను ఒక చిన్న వెండి విగ్రహాన్ని విఘ్నేశ్వర స్వామిని పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి ఈ పత్రి, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కోసుకున్నాను అనమాట. ఇంకా అలాగే గరికి కూడా కోసుకున్నాను. మనకి టబ్స్లో అక్కడక్కడ గరికి కూడా ఉంటుంది కదా, అలాగే చిట్టి రోజులు కూడా కొన్ని కోసాను అనమాట. ఆ చిన్న విఘ్నేశ్వర స్వామికి పెట్టొచ్చు అనేసి. ఇలాగా ఇంకా ప్రతి పూజ ఇంట్లో ఏది చేసుకున్నా మీకు తెలుసు అందరికీ. మా ఇంట్లో పూలతోటి కొన్ని నేను ఉపయోగిస్తాను అనమాట. బయట పూలు తెచ్చుకున్నా, బయట పూలు మా వారు చేమంతులు, రోజా పూలు తెచ్చారు. మళ్ళీ ఈ పూలతోటి ఇలా చిన్న చిన్న మాలలు కట్టాను అనమాట స్వామివారికి. మార్నింగ్ వచ్చి శంకుపూలతోటి ఒక చిన్న మాల కట్టి విఘ్నేశ్వర స్వామికి అలంకరించాను దేవుని ఫోటోకి. ఇప్పుడు వచ్చి సాయంకాలం పూజ కోసమని ఇలా తయారు చేసుకున్నాను అనమాట. బాగున్నాయి కదండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది మొదటిసారి. చక్కగా వచ్చాయి. ఇంకా ఈసారి మంచిగా అల్లుకోవచ్చు అని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. బాగా వచ్చాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇదిగోండి ఈ మార్నింగ్ వేసినటువంటి ఇది శంకుపూల మాల వాడిపోయిందనమాట. ఇప్పుడు ఇది తీసి ఇప్పుడు నేను అల్లాను కదా, ఆ మాలను ఈ స్వామివారికి ఇప్పుడు పూజ కోసం మనం ప్రత్యేకంగా ఒక ఫోటోను పెట్టుకొని అక్కడ మార్నింగ్ పెట్టినటువంటి ఆ విఘ్నేశ్వర స్వామిని కదిలించకుండా మొత్తం పూజ అయ్యేంతవరకు అలాగే ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఉద్వాసన పలికేంత వరకు స్వామిని ఫోటోలను, విగ్రహాలని కదిలించకూడదనమాట. ఈ సాయంకాలం మళ్ళీ పూజ మొదలు పెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఆ చిట్టి రోజాలు కూడా స్వామివారికి అలంకరించాను. ఎంత అందంగా ఉన్నాయన్నమాట. చూడండి ఆ చేమంతి పూల మాల కూడా స్వామివారికి చిన్న చిన్న మాలలు అల్లి పెట్టాను. ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి కూడా పెట్టాను అనమాట. అయితే మనం ఏ పని ప్రారంభించినా ముందుగా పూజించాల్సిన విఘ్నేశ్వరుని గురించి తెలుసుకోవడం చాలా విశేషము. ఈ సంకట నాశన గణేశ స్తోత్రం అంటేనే కష్టాలను నశింపజేసేది అని అర్థము. ఈ స్తోత్రాన్ని సాక్షాత్తు నారద మహర్షి రచించారు. అందుకే దీనిని నారద ఉవాచ అని ప్రారంభిస్తారు. నారదుడు లోక కళ్యాణం కోసము మానవుల కష్టాలను తీర్చడానికి వినాయకుడిని 12 పేర్లతో సృష్టించిన స్తోత్రం ఇది. ప్రతిరోజు 3 పూటల ఈ స్తోత్రం చదివితే 6 నెలల్లో మీరు కోరుకున్న ఫలితం లభిస్తుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి, మనం కోరుకున్నటువంటివి. అలాగే విద్యార్థులకు విద్య లభిస్తుంది, ధనం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద కలుగుతుంది, మోక్షం ఆధ్యాత్మిక ఉన్నది లభిస్తుంది అని కూడా చెప్తారు. అలాగే నియమాలు ఎవరు చదవాలి అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా చదవచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లల చేత చదివిస్తే వారికి ఏకాగ్రత, జ్ఞాపశక్తి పెరుగుతాయని కూడా చెప్తారు. ఈ సంకటనాశన స్తోత్రాన్ని ముఖ్యంగా మనము ఈ సంకటహర చతుర్థి రోజున 21 సార్లు చదవటం అత్యంత శక్తివంతము. సాధారణ రోజుల్లో స్నానం చేశాక ఒకసారి చదువుకున్నా కూడా సరిపోతుంది అని చెప్తారనమాట. పూజా విధానం అంతా నందూరి శ్రీనివాస్ గారు
డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో పెట్టారనమాట. మనం అది చూసి బాగా చేసుకోవచ్చు. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇంకా పూజ అంతా అయిన తర్వాత స్వామివారిని అదే పసుపు గణపతిని అలాగే గౌరీదేవిని కూడా మనము ఉద్వాసన అంటే మనము 3 సార్లు పక్కకు జరిపేసి యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అని పలికి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. తర్వాత ఉపవాస దీక్ష విరమించి నైవేద్యాలు అవి స్వీకరించాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బై బై అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.